శాంతి. మీ అందరికీ ఈరోజు జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా జన్మాష్టమి జరుపుకుంటుంటారు. జన్మాష్టమి అంటే ఏంటి? శ్రీకృష్ణుడు రాజకుమారుడు, ప్రిన్స్ కదా. ఆయన రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం, అంటే కృష్ణపురికి మనం వెళ్ళబోతున్నాం అన్నమాట. అయితే కృష్ణపురిలో అంటే కృష్ణుడు అంటే అందరికీ చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే తల్లులైతే అలాంటి పిల్లవాడు కావాలి, జన్మించాలి, నాకు కావాలి అనుకుంటారు. కుమారీలైతే అలాంటి భర్త కావాలి అనుకుంటారు. ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరూ కృష్ణుడితో సంబంధం జోడించాలని అనుకుంటారు. కానీ కృష్ణపురిలోకి వెళ్ళాలనే ఆలోచన ఎవరికి తెలుస్తుంది? స్వయంగా పరంపిత పరమాత్మ వచ్చి మనకు ఈ ఆత్మ యొక్క ఆది మధ్యాంచ జ్ఞానం చెప్పినప్పుడు అలా విన్న వాళ్ళకు మాత్రమే ఈ జన్మాష్టమి యొక్క రహస్యం అర్థమవుతుంది. కృష్ణుడు ఏ విధంగా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఆ యొక్క రహస్యాలన్నీ కూడా పరమాత్మ మనందరికీ కూడా వివరిస్తున్నారనమాట. అందుకని ఇప్పుడు మనం అక్కడ వెళ్ళబోతున్నాం కదా, కృష్ణుడితో పాటు జన్మ తీసుకోబోతున్నాం కదా. అందువల్ల ఏం చేయాలంటే అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో ఈరోజు కొంచెం విందామన్నమాట. సత్యుగంలో हर त्योहार पर अलग तरह की पोशाकें पहनी जाती है. అక్కడ పండగ వస్తే రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు. వహాకే దర్జీ సుందర్ పోషకే బనాతే. అక్కడ దర్జీ వాడు అందమైనటువంటి డ్రెస్సులు కుడతాడు. సోనారు ఉతనే హీ సుందర్ అలంకార్. వహాకే అలంకార్ వజన్ సే బహుత్ హల్కే హోతే హై. అక్కడ సోనార్ అంటే కంసాలి అతను ఏం చేస్తాడు, చక్కగా మంచి మంచి నగలు తయారు చేస్తాడనమాట. అవి ఇక్కడి నగల్లా, బంగారు నగల్లాగా బరువు ఉండవు. క్యోంకి శుద్ధ సోనేకే బనే హోతే. పవిత్రమైన బంగారంతో తయారై ఉంటాయి అన్నమాట ఆ నగలు. ఇస్ బాత్ సే కోయి ఫరక్ నహీ పడతా కి అప్నే కితనే సారే ఆభూషణ్ పెహన్ కర్ రహే హై. వెయిట్ ఎక్కువ బరువు ఉండవు కాబట్టి మేము ఎన్ని నగలు వేసుకున్నాము అనేది వాళ్ళకేం అనిపించదు. उसका कोई वजन महसूस नहीं होता. అది బరువు అనిపించవు అనమాట. నా హీ ఉన్హే ధారణ కర్నే పర్ కఠినాయి మహసూస్ హోती. అవి వేసుకోవడానికి కూడా కష్టమేమనిపించదు వాళ్ళకి. వహా అలంకార్ ఇతనే వివిధ ప్రకార్ కే హోతే హై कि हर जगह अपने विशेष अलंकार और पोषके होते हैं. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యేకమైనటువంటి నగను నాణ్యాలు వేసుకుంటారు, డ్రెస్ వేసుకుంటారు అనమాట. అంగూఠియా కడే कंठहार हो या मुकुट सारे शुद्ध सोने से बने होते हैं. ఉంగరాలు కానీ, కంకణాలు కానీ, హారాలు కానీ, ముకుటు అంటే కిరీటాలు కానీ అన్నీ పవిత్రమైన బంగారంతోనే తయారవుతాయి. జిన్ పర్ హీరే జడే హుయే హోతే. వాటిల్లో వజ్ర వైడూర్యాలు తాపడం చేసి ఉంటాయి. హీరే భీ కయి తరసే రంగిమే ఉపలబ్ధ హోతే హై. వజ్రాలు కూడా రంగురంగులు అక్కడ దొరుకుతాయి. उनकी झलक ऐसी होती है, వాటి యొక్క ప్రకాశం ఎలా ఉంటుంది, మానో ఉస్కే అందర్ కోయి అగ్ని జల్ రహీ హో. వాటిల్లోంచి నిప్పు కణికలు వెలుగుతున్నాయా అన్నట్లుగా అంత కాంతి ఉంటుందన్నమాట. జిస్కే ప్రకాశ్ సే వహ దమక్ రహా హై. ఆ ప్రకాశంతో అవి వెలిగిపోతుంటాయి. ముకుట్కే ఊపర్ బి కయి హీరే హోతే హై. ఆ కిరీటంలో కూడా కొన్ని వజ్రాలు ఎలా ఉంటాయంటే సుందరతాకో నిఖరాతే హై, అందాన్ని పెంచుతాయన్నమాట. హర హీరేకి అప్ని ఏక్ ఐసీ చమక్ ఔర్ రంగ్ హోతా హై. ప్రతి వజ్రానికి కూడా తన యొక్క రంగు, ప్రకాశము వేర్వేరుగా ఉంటాయి. జో మిల్కర్ ఇంద్రధనుష్ జైసి ఘటాయే బిఖరేతే హై. ఇంద్రధనుస్సులాగా ఒక రంగుల యొక్క హరివిల్లు విరుస్తుంది. ఇస్లియే వహా ఇంద్రధనుష్ దేఖ్నే కే లియే బర్సాత్ కా ఇంతజార్ నహీ కర్నా పడతా హై. అక్కడ ఇంద్రధనుష్ చూడాలంటే వర్షం వచ్చే ముందు ఆకాశంలో ఇంద్రధనుష్ వస్తుంది. కానీ అక్కడ అలాంటివి కోసం చూడక్కర్లేదు. వీళ్ళ వజ్ర వైడూర్యాల్లోనే ఇంద్రధనుస్తో కూడిన రంగులన్నీ కూడా నిండి ఉంటాయి. వహాకి పోషాకే బహుత్ హీ మూల్యవాన్ కపడోంకి బనీ హోతీ హై. అక్కడ డ్రెస్సులు ఎలా చాలా విలువైన వస్త్రాలతో తయారు చేయడం జరుగుతుంది. జూతే భీ అతి మూల్యవాన్ మఖమల్ కే బనే హుయే హై. వాళ్ళ యొక్క చెప్పులు కూడా చాలా విలువైన మఖమల్ బట్టలతో తయారవుతుంది. జిన్ పర్ హీరే జడే హుయే హోతే. వాటిపైన రత్నాలు, వజ్రాలు తాపడం చేసి ఉంటాయి. और सोने का आवरण चढ़ा होता है. దాని మీద బంగారు పూత పూసి ఉంటుంది. वहाँ
బాల్ भी बहुत सुंदर होते हैं. అక్కడ వాళ్ళ యొక్క జుట్టు కూడా చాలా అందంగా ఉంటుంది. जिनका अपना एक शाही अंदाज होता है. వాళ్ళ యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటే ఒక రాయల్గా ఉంటుందన్నమాట. इनमें पहनने के लिए इनमें पहनने के लिए भी हीरों से जड़े सुंदर आभूषण होते हैं. వీటిలో ధరించడానికి కూడా వజ్రాలతో కూడినటువంటి తాపడం చేసినటువంటి ఆభూషణాలు ఉంటాయి. సబ్సే సుందర్ వాతావరణ తబ్ హోతా హై. అన్నిటికంటే ఎక్కువ అందమైన వాతావరణం ఎప్పుడు ఉంటుందంటే జబ్ లోగోं को రాజ దర్బార్ కే ఉపస్థిత్ హోనా హోతా హై. రాజ దర్బార్కి వెళ్ళే సమయంలో అందరూ అంత అందమైనటువంటి డ్రెస్సులు వేసుకొని చక్కగా వెళ్తారు. उस समय वहाँ के सभी व्यक्ति अपने अति सुंदरता పోషాకే ధారణ కర్ ఉపస్థిత్ హోతే హై. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అందమైన డ్రెస్సులతో చక్కగా అలంకరించుకొని వెళ్తారు. రాజా भी हर दिन नए पोशाक पहनते हैं. ప్రతిరోజు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటారు రాజులు. इस तरह से वहाँ सदाचार, स्वच्छता और शक्ति का సుందరతా మిశ్రణ దిఖాతా హై. అక్కడ మంచి ఆచార పద్ధతులు ఉంటాయి, శక్తివంతమై ఉంటుంది, అందమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. వహా శరీర్ బి కమల్ కే ఫూల్ కే బాతి హోతే హై. అక్కడ శరీరం కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అనిపిస్తుంది. జైసే హర్ అంగ్ ఏక్ పంఖుడికి తరహ్ హో. ప్రతి అవయవం కూడా ఈ యొక్క కమలం యొక్క రెక్కల్లాగా పెటల్స్ లాగా ఉంటుంది అని అంటున్నారు బాబా. जो मुलायम और योग्य आकार में होते हैं. చక్కగా సున్నితంగాను తగినటువంటి ఆకారం రూపంలోనూ ఉంటాయి. उनसे प्रेम और पवित्रता की सुगंध वातावरण में बिखरती है. అలాంటి వ్యక్తుల లోపల ప్రేమ పవిత్రత యొక్క సుగంధం ఆ వాతావరణంలో వ్యాపిస్తుంది. दैवी गुण का यह हर व्यक्ति में आंदरूनी तौर पर उपस्थित होता है. దైవీ గుణాలు అంతరంగంలో అందరికీ కూడా ఉంటాయి. और यह उनके सारे कर्म में बहता नजर आता है. వాళ్ళు చేసే కర్మల్లో అవి ప్రవహిస్తూ ఉంటాయి దైవీ గుణాలు. శరీర పూర్ణ तरह से दोष रहित होता है. శరీరం ఎలాంటి అంగవైకల్యం లేకుండా చక్కగా అందంగా ఉంటుంది. జైసే కోయి పరిపూర్ణ హీరా హై. నిండుగా వజ్రం లాంటి నిండు వజ్రం లాగా ఉంటుంది. హాత్ పైర్ కే आकार और लंबाई भी शरीर के अनुरूप होते हैं. కాళ్ళు చేతులు కూడా వాళ్ళ శరీరానికి తగినట్టుగా అందంగా ఉంటాయి. जिन पर वस्त्र धारण करने पर वह और ही सुंदर दिखाई देते. వీళ్ళ ఈ వస్త్రాలన్నీ ధరించడం వల్ల మరింత అందంగా కనిపిస్తారు. त्वचा भी बहुत मुलायम और दोष रहित होती है. వాళ్ళ యొక్క చర్మం కూడా చాలా సున్నితంగా ఎలాంటి చెడు లేకుండా और उसे किसी रंगों से रंग नहीं जाता. వేరే ఏ రంగులతో కూడా అంటించబడదు. क्योंकि वहाँ ऐसी सजावट की कोई आवश्यकता नहीं होती. ఇక్కడైతే మేకప్లు వేసుకుంటారు, అవి వేసుకుంటారు, ఇవి వేసుకుంటారు, కానీ అక్కడ శరీరానికి ఎలాంటి రంగులు అంటించుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అంత చక్కటి అలంకరణ ఉంటుంది. वहाँ व्यक्ति का रूप किसी अलंकार की भांति चमकता है. వ్యక్తి యొక్క స్వరూపమే అలంకారంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పారనమాట. దినచర్య, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది? अंग्रेजी में एक कहावत बहुत प्रचलित है, early to bed, early to rise, make me man healthy, wealthy and wise. उस निरोगी, संपन्न और सुख भरी दुनिया में देवताओं का जीवन, उनकी दिनचर्या सबसे जुदा, सबसे अलग न्यारा एवं प्यारा जीवन था. అక్కడ చక్కగా త్వరగా నిద్రపోతారు, త్వరగా లేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, సంపన్నంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, నిరోగి శరీరం ఉంటుంది, సుఖశాంతులతో ఆనందంగా ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు, కానీ అతీతంగా ఉంటారు. जिसका याद प्यार आज भी भक्ति यादगार, आज भी भक्ति में भक्तजन नियम पूर्वक प्रातः काल 4-5 बजे उठकर स्नान आदि करके शंख की मधुर ध्वनि से अपने इष्ट देवताओं को जगाते हैं.
ఇప్పుడు కూడా భక్తి మార్గంలో భక్తులు ఏం చేస్తున్నారు, 4 గంటలకి 5 గంటలకు లేచి స్నానాలు అది కాలకృత్యాలు ముగించుకొని శంఖధ్వని చేసి వాళ్ళ ఇష్టదేవతలని మేల్కొల్పుతుంటారు. బడే భావ్ ఔర్ శ్రద్ధసే, చాలా గొప్ప భావనతో శ్రద్ధతో अपने इष्ट देव को पूजा अर्चन में लग जाते हैं. వాళ్ళ ఇష్ట దేవతల్ని పూజిస్తారు, అర్చిస్తారు. ये भक्ति की अनेक कर्मकांड సూర్యోదయ से पहले ही शुरू हो जाते हैं. భక్తి యొక్క కర్మకాండాలన్నీ కూడా సూర్యోదయం ముందే అవుతాయి అన్నమాట. అంటే అక్కడ దేవతలు ఇంకెంత బాగా ఉండొచ్చు, వాళ్ళకి అలాంటి వాళ్ళకే కదా ఇక్కడ భక్తులు చేస్తున్నారు. వాస్తవమే ఏ సబ్ యాదగార్ హై, ఇవన్నీ జ్ఞాపకార్థం. उस युग की సత్యుగమానికి జ్ఞాపకార్థం అన్నమాట భక్తిలో చేసేవన్నీ. जिस स्वर्णिम युग में దేవీ దేవతాओं का वास्ता, ఈ యొక్క స్వర్ణిమ యుగంలో దేవీ దేవతలు అలా ఉండేవారు. पर उन युगों में देवी देवताओं को इस तरह शंख बजाकर उठाने की आवश्यकता नहीं पड़ती. కానీ అక్కడ దేవీ దేవతలను శంఖం ఊది లేపాల్సిన అవసరం ఉండదు. वो तो सूर्योदय से पहले ही स्वाभाविक रूप से उठ जाते थे. सूर्योदय काकमुंदे वाळ्ळु न्याचुरल गा लेस्तारन्नमाट. उठकर जो भी सन्मुख मिलते थे उनसे हर्षित चेहरे द्वारा अभिवादन की लेन देन करते हैं. లేవగానే ఎవరు ఎదురుగా కనిపించినా వాళ్ళు ఆనందంగా అభివాదన అంటే నమస్కారం చేస్తారనమాట. నమస్కారం అంటే అభివాదన చేస్తారు, గుడ్ మార్నింగ్ అని చెప్పినట్టుగా. పంచియోంకి మధుర్ మధుర్ మనమోహక్ బోలి ఉన్కో జగాతీ థీ. పక్షుల యొక్క కిలకిలారావాలు వాళ్ళని మోహింపజేసేలాగా నిద్ర లేపుతాయి. प्रातः उठने का बावजूद भी वे तरोताजा रहते थे. ఉదయాన్నే లేవగానే లేచిన తర్వాత కూడా వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. క్యోంకి వహా కోయి శారీరక థకాన్ నహీ హోతి, అక్కడ శారీరకంగా అలసిపోయే విషయాలు ఏమీ ఉండవు. और ना ही देर रात तक जागरण करते रहते थे, చాలా రాత్రి వరకు మేల్కొని ఉండేది కూడా ఉండదు అక్కడ. आज की तरह वहाँ कोई टूथब्रश और टूथपेस्ट का उपयोग करने की आवश्यकता नहीं पड़ती. ब्रश पेस्ट वाడుకునే అవసరం లేదు అక్కడ. उड़ते ही वे सुगंधित जल से स्वयं को तरोताजा करते थे. సుగంధపూరితమైన నీళ్లతో జలంతో వాళ్ళు ఫ్రెష్ అవుతారు లేవగానే. उसके पश्चात दास दासी का सात महलों के सुंदर फूलों के बाग बगीचे में टहलने निकलते थे. ఆ తర్వాత దాస దాసీలతో పాటు ఈ అందమైన ఉద్యానవనాల్లో తిరగడానికి వెళ్తారు. जहाँ दास दासियाँ अनेक श्रृंगार के लिए फूल इकट्ठा करते थे. అక్కడ ఈ దాసదాసీలు ఏం చేస్తారు, రకరకాల పువ్వుల్ని వాళ్ళని అలంకరించడం కోసం జమ చేసుకుంటారు. मोर बुलबुल कोयल आदि अपनी मीठी मीठी आवाज से उनका मनोरंजन करती. నెమలి బుల్బుల్ పక్షి కోకిల ఇవన్నీ కూడా తన యొక్క సుమధురమైన స్వరాలతో వాళ్ళని ఆనందింపజేస్తాయి. హిరణ్ ఖర్గోష్ జైసే సుందర్ ప్రాణి అంటే లేడీ, కుందేలు అలాంటి అందమైన జంతువులు ఉంటాయి. ఇర్ద్ గిర్ద్ రహకర్ ఇటు అటు ఉంటూ దిల్ బహలాతే, వాళ్ళ వెంట వెంట సంతోషపెడుతూ ఉంటాయి. తత్పశ్చాత్ ఆ తర్వాత ఏం జరుగుతుంది, బాగ్ బగీచోంకే బీచ్ బనే సుగంధిత్ జలాశయ మే స్నాన్ కర్తే. ఆ ఉద్యానవనంలో ఒక స్విమ్మింగ్ పూల్స్ అన్నమాట తయారై ఉంటాయి. ఆ జలాశయంలో వాళ్ళు స్నానం చేస్తారు. ఉస్కే పశ్చాత్ ఉన్హే సజానే కే కమరే మే లాయా జాతా హై, అక్కడి నుంచి వాళ్ళు అలంకరించుకునేటువంటి గదికి వస్తారు. జహా దాస్ దాసియా వివిధ ప్రకార్ కే శృంగార్ జైసే జరీ ఆది సే సజే సజాయే వస్త్ర, రకరకాల అలంకరణ కోసము జరీలతో కుట్టినటువంటి వస్త్రాలు, బంగారు జరీతో కుట్టిన వస్త్రాలు, నయే రత్న జడిత్ అలంకారం, రత్నాలతో తాపడం చేసినటువంటి ఆభరణాలతో ఉన్హే హీరే రతనో సే జడిత్ దర్పణ్ మే ఆగే సజాతీ థీ, ఆ అద్దం ముందు కూర్చోబెట్టి చక్కగా అలంకరిస్తారు. ఔర్ దర్బార్ కే లియే తయారు కర్తీ థీ, వాళ్ళు సభలోకి వెళ్ళడానికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాళ్ళని సిద్ధం చేస్తారు, తయారు చేస్తారు. ఇస్కే బాద్ వే పలాహార్ కే లియే अपने विशेष भोजन कक्ष में अपने राज परिवार के साथ
సాథియోం కే సాత్ పहुంచితే ఆ తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత పలహారం చేయడం కోసము రాజపరివారం యొక్క సభ్యుల యొక్క అందరూ కలిసి కూర్చుంటారు, అక్కడికి చేరుతారు. और वहाँ సుందర్ మధుర్ రసీలే ఫలం కా రసాపాన్ కర్తే, అక్కడ అందమైన చక్కగా మధురమైనటువంటి రసాలతో నిండిన ఫలాలని ఆస్వాదిస్తారు. వహాకే నన్హే రాజకుమార్ రాజకుమారికో, అక్కడ చిన్న చిన్న రాజకుమారి కుమారులు ఉంటారు కదా, బడే మాన్ షాన్ సే తయారు కియా జాతా, చాలా గొప్పగా వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. और उन्हें अनेक प्रकार की విద్య జైసే కి రాజ విద్య, చిత్రకళ, నృత్య కళ, సంగీత కళ, ఇవన్నీ కూడా కళలు ఉంటాయి కదా, వీటన్నిటి సీక్నే బేజా జాతా హై, వాటన్నిటికి నేర్పించడానికి పంపుతారు. జహా హర్ కళ మనోరంజన్ కా సాధన్ హోతీ హై, అక్కడ ప్రతి కళ కూడా చాలా ఆనందానికి సాధనం అవుతుంది అన్నమాట, వినోదంగా చూస్తారు. और वे इन सीखी हुई విద్య ద్వారా మనకు ప్రఫుల్లిత్ కర్తే హై, వీళ్ళు ఈ విద్యలన్నీ నేర్చుకొని చాలా ఆనందపడతారు. కభీ నృత్య కళా కా ఆనంద లేతే, కభీ చిత్రకళ కా ఆనంద లేతే, అప్పుడప్పుడు నాట్యకళ నేర్చుకుంటారు, దానికి సంతోషపడిపోతారు, నాట్యం చేసి. అప్పుడప్పుడు చిత్రలేఖనం నేర్చుకున్నారు కాబట్టి దానికోసం కూడా ఆనందపడిపోతారు. మహారాజా మహారాణి అప్నే దర్బార్ కి కార్యకో సమేట్కర్, తర్వాత మహారాజా మహారాణి ఉంటారు కదా, వాళ్ళ దర్బారు యొక్క కార్యక్రమాలను కూడా సర్దుకొని రాజకుమార్ రాజకుమారి అప్నే శిక్షా స్థల్ సే లౌట్కర్ ఏక విశాల రాయల్ డైనింగ్ హాల్ మే మిల్తే హై, ఈ రాజకుమారి కుమారులందరినీ కూడా వీళ్ళందరూ కూడా అక్కడ నేర్చుకొని వచ్చే పిల్లలందరూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క డైనింగ్ హాల్ ఉంటుందన్నమాట, విశాలమైన పెద్ద డైనింగ్ హాల్లో కలుసుకుంటారు. పూరా రాజ పరివార్ విశాల్ ఆకృతిక్ డైనింగ్ టేబుల్ పర్ స్వర్ణ థాల్ మే, బంగారు కంచాల్లో, పెద్ద డైనింగ్ హాల్లో బంగారు కంచాల్లో సజే 56 భోగ్, అలంకరించబడినటువంటి అనేక రకాల పదార్థాలతో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని ఆనందలేతే, వాటిని తిని ఆనందపడతారు అంటున్నారు. సంధ్యా హోతే హి, సాయంకాలం కాగానే రాజ్ దర్బార్ మే వివిధ ప్రకార్ కే సాంస్కృతిక కార్యక్రమం కా ఆయోజన్ కియా జాతా, సాయంకాలం కాగానే దర్బార్లో రకరకాల వినోదకరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బచ్చోం కే లియే అలగ్, బడోం కే లియే అలగ్ స్థాన్ నిశ్చిత్ కియా జాతా హై, పెద్దవాళ్ళ స్థానం వేరే ఉంటుంది, పిల్లల స్థానం వేరే ఉంటుంది. జహా సర్వ అప్నే అప్నే రుచి అనుసార్ ఇస్ కార్యక్రమం మే భాగ్ లేతే హై, అందరూ కూడా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యక్రమం కే ఆరంభ హోనే సే పహలే, ఈ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందే और పశ్చాత్ తర్వాత కూడా సుందర్ రంగి ఆతిష్బాజీ జలాకర్, అంటే బాణసంచా కాల్చి అప్ని ఖుషియోంకో వ్యక్త కర్తే హై, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తీకరిస్తారు. వహాతో జైసే హర రాత్ దివాళీ హోతీ హై, ప్రతి రాత్రి కూడా దీపావళి లాగానే ఉంటుంది. కార్యక్రమం కే సమాప్తి కే ఉపరాంత్, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, అప్నే మెహలో మే ఆకర్ సుఖచైన్ భరీ నీంద్ కా ఆనంద్ లేతే హుయే సో జాతే హై, సుఖశాంతులతో కూడినటువంటి ఆనందమయమైనటువంటి నిద్రపోతూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి. అందరికీ మరొకసారి జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు బాబ్దాదా తరఫు నుంచి. ఓం శాంతి.